చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్. 2026లో మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలనే ఉద్దేశం మీకుంటే గనక ఎందుకు మీరు వాచ్ టైమ్ అవర్స్ 4000 అవర్స్ కంప్లీట్ చేయటానికి 3, 4, 5, 6 సంవత్సరాలు అంత లేట్ ఎందుకు చేస్తున్నారు? అంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ వీడియోలో నేను ఒక మంచి ప్లాన్ అయితే చెప్పబోతున్నాను. 4000 అవర్స్ తొందరగా ఒక 5 months 6 monthsలో కంప్లీట్ చేసే విధంగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. కంపల్సరీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన యూట్యూబర్స్, అలాగే ఛానల్ ఇప్పటికి ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళది ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి. కంపల్సరీ చూడండి. చూసి ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే మీ ఛానల్ మానిటైజేషన్ అయిందో లేదో నాకు ఈ వీడియో చూసాక కామెంట్ చేయండి. మీరు ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ 1 by 1 మొత్తం అంతా చెప్తానండి. ఒక యూట్యూబ్ క్రియేటర్గా మీరు ఏమేమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 2026లో మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యాక మీ ఛానల్ ఎందుకు మానిటైజేషన్ కాదో మీరు చూస్తారు, నేను కూడా కంపల్సరీ చూస్తాను. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ప్రకారం మీరు ఛానల్లో ఫాలో అయితే 100కి 200% కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అవుతుంది అనడానికి నాది గ్యారంటీ అన్నమాట. ఓకేనా? మీకు స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్ ఛానల్ క్రియేషన్. ఛానల్ స్టార్టింగ్ నుంచి మాట్లాడదాం. మనం క్రియేట్ చేస్తాం కదా, ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఫస్ట్ పాయింట్ మాట. మీ ఛానల్ యొక్క పాస్వర్డ్ మీకు గుర్తుందా లేదా? ఛానల్ అయితే రన్ చేస్తున్నారు, చాలా మందికి వాళ్ళ ఛానల్ తప్ప పాస్వర్డ్స్ గుర్తుంటలేదు. అసలు పాస్వర్డ్స్ గుర్తు లేకపోతే ఎలాగ చెప్పండి? అది మీకు ఫ్యూచర్లో ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది కదా. సో చాలామంది ఛానల్ అయితే క్రియేట్ చేసేస్తున్నారు, కానీ ఛానల్ క్రియేట్ చేసినప్పుడైతే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. అవి ఏమిటి అనేది చెప్తాను చూడండి. మన ఫోను ఆల్రెడీ ఒక జీమెయిల్తో రన్ అవుతూ ఉంటుంది. ఆ జీమెయిల్ తోటే ఛానల్ అనేది క్రియేట్ చేసేసి రన్ చేస్తూ ఉంటారు. ఆ పాస్వర్డ్ ఏమున్నదో కూడా గుర్తుండదు అన్నమాట. మీరు ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే సెపరేట్గా ఇంకొక జీమెయిల్ క్రియేట్ చేసి మీ ఛానల్ని ఓన్గా రన్ చేయండి. ఆ ఛానల్కి మీరు పాస్వర్డ్ ఏం పెడుతున్నారు అనేది ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఎక్కడైనా సరే మనకు కనిపించేలాగా, మనకు గుర్తుండే విధంగా ఒక చోట రాసి పెట్టుకోవాలన్నమాట. ఏం పాస్వర్డ్ ఇచ్చారు, ఏమి ఇస్తున్నారు అనేది కూడా ఒక బుక్లో రాసి పెట్టుకోండి. జీమెయిల్తో పాటు పాస్వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాస్వర్డ్ లేనిదే ఆ మెయిల్ ఐడి ఓపెన్ అవ్వదు మనకి. అందుకే జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కంపల్సరీ గుర్తుండాలండి. గుర్తుండకపోతే ఒక దాని మీద రాసి పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా గమ్ముని మర్చిపోయినప్పుడు అది చూసుకుంటే గమ్మున చూసి మనం. ఇంకొకటి, చాలామంది బ్యాకప్ పెట్టుకోవట్లేదు. ఇదొకటి మైనస్ అయిపోతుంది అన్నమాట. రీసెంట్గా నాకు తెలిసిన ఛానల్స్ 2-3 ఛానల్స్ అయితే నేను చూడటం జరిగింది. కొత్త ఫోన్ కొన్నారు. కొత్త ఫోన్లో ఈ ఛానల్ లాగిన్ అవ్వాలి అంటే, కొత్త ఫోన్లో ఈ ఛానల్ని వాళ్ళు లాగిన్ చేయాలి అంటే మెయిల్ గుర్తులేదు, పాస్వర్డ్ గుర్తులేదు, అలాగే బ్యాకప్ కూడా పెట్టుకోలేదు. వాళ్ళైతే బ్యాకప్ పెట్టుకున్నారు అన్నమాట. వాళ్ళకి మెయిల్ గుర్తులేదు, పాస్వర్డ్ గుర్తులేదు. ఆ బ్యాకప్ పెట్టుకోవటం వల్ల మనం ఛానల్ లాగిన్ చేయడానికి ఫోన్ నెంబర్ ఇస్తే, ఫోన్ నెంబర్ ఇచ్చి తిరిగి రెప్పించే ఛాన్స్ అయితే 99% ఉంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళ ఛానల్ అయితే వచ్చిందన్నమాట. అలా బ్యాకప్ పెట్టుకోవటం వల్ల వాళ్ళ ఛానల్ మళ్ళీ క్రియేట్ అయింది. అలా బ్యాకప్ పెట్టుకోకపోతే రాదు. నాకు తెలిసిన వాళ్ళు ఒక ఛానల్ అయితే మొత్తానికి రాలేదు, వాళ్ళ ఛానల్ మొత్తం పోయింది. మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టారన్నమాట. అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన వ్యూస్, సబ్స్క్రైబర్స్ అందరూ వేస్టే అలా చేయటం వల్ల. అందుకే అలా కాకుండా ఉండాలంటే మనం పాస్వర్డ్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి. పాస్వర్డ్ని, మరి జీమెయిల్ ఐడిని మర్చిపోకూడదు. అలా మర్చిపోతాం అనుకుంటే బ్యాకప్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ పెట్టుకుంటే మనం ఫోన్ నెంబర్ ఇచ్చైనా సరే మన ఐడిని మనం తిరిగి తెచ్చుకోవచ్చు అన్నమాట. అంతెందుకు, నా ఛానలే కొన్ని రోజులు కనపడకుండా పోయింది యూట్యూబ్లో. మానిటైజేషన్ అయిన తర్వాత నా ఛానల్ ఒక 15 రోజులు కనపడలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పాస్వర్డ్లు అన్నీ కరెక్టే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. పాస్వర్డ్ కరెక్టే, జీమెయిల్ ఐడి కరెక్టే. ఒకదానికి ఇచ్చిన జీమెయిల్ ఐడి ఒకదానికి ఇవ్వలేదు నేను. దేనిది అది సెపరేట్గానే ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇలాగ అయిందో తెలియలేదు. తర్వాత అన్నిటికీ నేను మెయిల్స్ ఇవన్నీ అలాగ అప్లై చేశాక 1 వీక్ తర్వాత మళ్ళీ నా ఛానల్ నాకు తిరిగి వచ్చిందన్నమాట.
కానీ నా సబ్స్క్రైబర్స్ పోలేదు, నా వీడియోస్ పోలేదు, ఏం పోలేదు. కాకపోతే కొంచెం రీచ్ అనేది తగ్గిపోయింది. అంటే ఈ 10 days మనం వీడియోస్ అవి అప్లోడ్ చేయం కదా, ఛానల్ కనపడకపోతే ఎక్కడ అప్లోడ్ చేస్తాం. అందుకు ఒక 10 days మొత్తం రీచ్ అంతా తగ్గిపోయింది. ఆ 10 days ఫలితం ఇప్పుడు మొత్తం రీచ్ తగ్గింది. కొన్ని రోజులు అలా రీచ్ తగ్గుతుంది, కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఆ ఎఫెక్ట్. అందుకే మనం జీమెయిల్ ఐడి మర్చిపోకూడదు, పాస్వర్డ్ కూడా మర్చిపోకూడదండి. ఎప్పుడు కూడా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒకే పాస్వర్డ్, ఒకే జీమెయిల్ ఐడి అన్నిటికీ కూడా వాడకూడదు. దేనిది దానికి సెపరేట్గా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 2026లో ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది నేను త్వరలో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తానండి. అప్పుడు ఆ వీడియో సంగతి నేను చెప్తాను నెక్స్ట్. మీరు ఇలాంటి పాస్వర్డ్లు ఇలాగ రాంగ్ పెట్టడాలు ఇవన్నీ మర్చిపోయారు అనుకోండి, ఇన్ కేస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవి గుర్తుంచుకోండి. మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. ఎక్కడ మనం దేని మీదనో ఒక దాని మీద రాసేసుకుంటే గుర్తుంటుంది అన్నమాట. మనం లాగిన్ అవ్వాలన్నా లాగౌట్ అవ్వాలన్నా పాస్వర్డ్ ఉండాలి, జీమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలన్నమాట. యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకించి ఒక జీమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది సెపరేట్గా ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కంటెంట్ ఉండాలి. మనం ఛానల్ రన్ చేయాలి, 4000 hours కంప్లీట్ కావాలి అంటే మనం వీడియోస్ చేయాలి. వీడియోస్ చేయాలంటే మనకు ఒక కంటెంట్ అనేది ఉండాలన్నమాట. ఆ కంటెంట్ ఎలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి, మన ఓన్ కంటెంట్ అయి ఉండాలన్నమాట. చాలామంది ఏంటంటే వాళ్ళని వీళ్ళు అడుగుతారు, నేను ఇలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను, ఏం చేద్దామంటే వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. అలాగ అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. మనం ఓన్ కంటెంట్ మనం ఏం చేయగలిగితే అదే చేయాలి. చాలామంది ఇలా యూట్యూబ్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో అడుగుతూ ఉంటారు. ఒకళ్ళు ఏదో సింగింగ్ ఛానల్ పెట్టారని ఇంకొకరు కూడా సింగింగ్ ఛానల్ పెట్టేయటం, ఒకళ్ళు ఏదో కిచెన్ అదే వంటలకి సంబంధించిన ఛానల్ పెట్టారని వాళ్ళు పెట్టేయటం, నేను కూడా ఇది రన్ చేద్దాం అనుకుంటుంటే వాళ్ళు సలహా ఇస్తారో చెయ్యని, అలాగే వాళ్ళు చెప్పారనేసి వీళ్ళు పెట్టేయటం కాదు. మీరు ఏమి చేయగలరు అనుకుంటున్నారో ఆ కంటెంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ కంటెంట్ మీదై ఉండాలి, ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మీకు ఏదైనా సరే మీకు తెలిసింది మీరు ఒక కంటెంట్ కింద, ఒక వీడియో కింద చేయాలి. అది జనానికి ఎలాగ ఉపయోగపడుతుందో లేదా అనేది కూడా చూడాలి. అది ఆడియన్స్ చూస్తారా అనేది కూడా చూడాలి. మనం ఛానల్ పెట్టిన ఫస్ట్లో మనం ఏదైనా వీడియోస్ పెడితే వ్యూస్ అనేది రాదు, రీచ్ రాదు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. అలా రాలేదని డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి రారు. మనం ఒక 10 days 15 days పెట్టేగా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకేసారి రీచ్ అనేది రాదండి, ఎప్పుడు కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఈ మధ్యన ఇంకొక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఆ పాయింట్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు ఇంత తొందరపడటానికి కారణం ఏంటంటే ఈ యూట్యూబర్స్, క్రియేటర్స్ కొంతమంది ఛానల్స్ నాది 50 రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది, 100 రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది, 2 నెలల్లో మానిటైజేషన్ అయిపోయింది అని వీడియోస్ పెడతా ఉంటారన్నమాట. అవి ఫేక్ వీడియోస్ అన్నమాట. వాటి గురించి కూడా నేను వీడియో తీస్తాను, ఆ వీడియో సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. వాటిని అన్నిటినీ చూసి వీళ్ళు యూట్యూబ్ అంటే ఇంత ఈజీ మాట, ఇంత ఈజీగా ఉంది, అందరూ అంత సక్సెస్ అయిపోతున్నారు, మనం ఎందుకు చేయలేమని ఒకళ్ళ కంటెంట్ ఒకళ్ళు చూసి కాపీ చేయటం, ఒకళ్ళు చేసిన వీడియోలు వీళ్ళు చూసి పెట్టడం, సేమ్ వీడియోస్ అయ్యే వీడియోస్ మళ్ళీ ఇలా పెట్టడం, అలా చేస్తున్నారు. వీడియోస్ ఎప్పుడు కూడా అలా పెట్టకూడదండి. వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మనం ఎడిటింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎడిటింగ్ చేసి ఎలాంటి నాయిస్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ ఎలాంటి నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే వీడియోని మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అలాంటి వీడియోస్కే రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక యూట్యూబర్గా మీరు ఏం చేయగలరో అది మీకే తెలుస్తుంది. మీరు ఎదటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు, అవి మీకు వచ్చు రాకపోవచ్చు. వస్తే చేస్తారు, రాకపోతే చేయలేరు కదా. అందుకే మీకు ఓన్ టాలెంట్ అనేది ఉండాలి. మీరు ఒక టైలర్ అనుకో, టీచింగ్కి సంబంధించిన వీడియోస్ పెట్టచ్చు. మీరు ఒక కుకింగ్ అదే వంటలు అవి బాగా చేస్తారనుకో, ఆ వంటలకు సంబంధించినవి పెట్టచ్చు. మీరు ఏమన్నా ఒక జోక్స్ కానీ, ఒక ఫన్నీ వీడియోస్ లాంటివి కానీ ఏమైనా క్రియేట్ చేయగలరు అనుకో, అలాంటివి పెట్టచ్చు. అన్నీ మీ ఓన్ కేటగిరీకి, మీకు ఓన్కి సంబంధించినవి అయి ఉండాలి అంతే. తప్పితే ఎదటి వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళని అడిగితే ఏదో చెప్పారు అలాగే చేద్దామని అస్సలు ఎప్పుడు అనుకోవద్దు. మీ ఓన్ కంటెంట్ అయితే కంపల్సరీ రీచ్ ఉంటుందండి. ఫస్ట్ మీరు మీ వీడియో ఎప్పుడూ కూడా 8 నుంచి 10 minutes ఉండేలోపే చూసుకోండి. అలా చూసుకుని మీరు 5 minutes వీడియో అయినా సరే పెట్టచ్చు స్టార్టింగ్.
తర్వాత ఒక 10 మినిట్స్ వీడియో అలాగా కంటెంట్ ఉండాలి. ఏ వీడియో పెట్టినా సరే కంటెంట్ ఉండాలి. కంటెంట్ అది అందరికీ ఉపయోగపడే కంటెంట్ అయ్యి ఉండాలి. లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా ప్లేసెస్ అది చూస్తారు కదండి, టూరిజం ఛానల్స్ అలా ప్లేసెస్ అవి చూసినప్పుడు ఆ టూరిజాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. తీసిన వీడియో తీసినట్టు పెట్టేయకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టినా కూడా ట్రావెలింగ్ వీడియోస్కి కూడా బాగా రీచ్ వస్తుందండి. చాలా తొందరగా కూడా మానిటైజేషన్ అవుతున్నాయి అవి ట్రావెలింగ్ వీడియోస్. ఈ మధ్యన చూసి చాలామంది ట్రావెలింగ్ వీడియోసే బాగా రీచ్ వచ్చినాయన్నమాట. అంటే అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు కదా, అది కూడా బాగా రీచ్ వచ్చిందండి. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేస్తున్నారు ట్రావెలింగ్ది. అలా కూడా మీరు చూడొచ్చు అన్నమాట. అలా ఎక్కువ ప్రదేశాలు తిరిగినప్పుడు అవన్నీ కూడా చూసి పెట్టవచ్చు. దేనికైనా సరే పేషెంట్ ఉండాలండి, బాగా ఓపిక ఉండాలన్నమాట. తొందర పడిపోకూడదు. యూట్యూబ్ అంటేనే మనల్ని పరీక్షించదు. నేను కూడా అలాగే సఫర్ అవుతున్నాను కూడా. ఇంకానే ఫస్ట్ అయితే చాలా సఫర్ అయ్యాను. ఇప్పటికి ఇంకా నేను ఇలా వీడియోస్ చేస్తున్నానంటే ఇంకా ఎటకారం కింద ఎలా పొలం కింద ఉంటుంది అందరికీ. అంతెందుకు మా ఫ్యామిలీలోనే ఉంటుంది అలాగా. కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను అనమాట. నాకు తెలిసిన కంటెంట్ని రీచ్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. అలాగే మనకు తెలిసిన కంటెంట్ ఎవరేమనుకున్నా సరే మనం చేయగలము అనుకుంటే మనం కంపల్సరీ చేయాలి. వాళ్ళ వీళ్ళు చెప్పారనే కంటెంట్ మీరు చేయకూడదు. ఒక్క వీడియో 2 వీడియోలతో అయిపోయేది కాదండి యూట్యూబ్. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ నేమ్ అన్నమాట. ఛానల్ నేమ్ విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటో చెప్పమంటారా? ఇంత పొడుగ్గా పెడతారండి ఛానల్ నేమ్. అంత పెద్ద పేరు అర్థం అవ్వాలి కదా, ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి షార్ట్గా పెట్టుకోవాలన్నమాట. అంత పెద్ద పేరు ఎందుకు, ఛానల్ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు అలాగా మధ్యలో డాట్లు ఇచ్చేసి? ఇప్పుడు ఒక పేరు పెట్టుకో, ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 4 పేర్లు కలిపి యాడ్ చేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు నా ఛానలే ఉంది, సపోజ్ నా ఛానలే ఉంది, నాది దుర్గా లీలాధర్ అంతే ఛానల్. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడని దుర్గా లీలాధర్ జైని చంద్ర అని కలిపి పెట్టేస్తే ఛానల్కి ఒక అర్థం ఉంటుందా? ఉండదు కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు ఇద్దరవి కలిపి పెట్టుకొని పిల్లల పేర్లు కూడా యాడ్ చేసేస్తున్నారు అన్నమాట. అదేమి ఇంత పొడుగు వస్తుంది ఛానల్ పేరు. అది అసలు బాగోదు. అలాగే అసలు ఎప్పుడు పెట్టకూడదు. ఛానల్ ఎప్పుడు మీరు రన్ చేస్తుంటే మీ పేరు మీద ఉండాలి అంతే. వెనకాల మీరు లాక్ చేస్తున్నారా, వీడియో చేస్తున్నారా, అవన్నీ యూట్యూబ్కి అనవసరం. మీ పేరు క్లారిటీగా ఉండాలి, మీ ఐడి క్లారిటీగా ఉండాలి, మీ పాస్వర్డ్ క్లారిటీగా ఉండాలి, మీ వీడియోస్ ఇంకా క్లారిటీగా ఉండాలి. అదే చూస్తుందండి యూట్యూబ్ ఎప్పుడు కూడా. పేరు విషయంలో కూడా చాలా తప్పులు చేస్తున్నారు చాలామంది. యూట్యూబ్ నీ ఛానల్ నేమ్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఆలోచించి పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళు అందరి పేర్లు కలిపేసి ఇంత పెద్ద పేరు కింద పెట్టొద్దు. షార్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. అలా పెట్టుకోవాలి యూట్యూబ్ ఎప్పుడు కూడా ఛానల్ నేమ్. అదొకటి సరి చేసుకుంటే సరిపోతుందండి. మీకు మీ వీడియోస్కి రీచ్ ఎక్కువ రావాలి, మీ ఛానల్కి రీచ్ ఎక్కువ రావాలంటే మీ ఛానల్ పేరు చాలా క్లారిటీగా ఉండాలి. ఎవరికైనా మన ఛానల్ నేమ్ చెప్పామనుకోండి, వాళ్ళు సెర్చ్ చేసే విధంగా ఉండాలి కదా. మీరు ఇంత పెద్ద పేరు చెప్పారంటే వాళ్ళు మర్చిపోతారు కూడా. మీరు సెర్చ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక 2-3 వర్డ్స్ తప్పు చెప్పారనుకో, ఆ ఛానల్ నేమ్ రాదు. అందుకే అందరికీ క్యాచీగా ఉండాలన్నమాట. అందరికీ తెలిసే విధంగా ఉండాలి ఎప్పుడు కూడా ఛానల్ నేము. తొందరపడి అద్దం పద్దం లేని ఛానల్ నేమ్స్ పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ అన్నమాట. ప్రొఫైల్ ఎప్పుడు కూడా మన ఛానల్ మన వీడియోలు చేస్తున్న వాళ్ళు, మనం క్రియేట్ చేసిన వాళ్ళు, ఛానల్లో కనిపించే వాళ్ళ ప్రొఫైలే ఉండాలి. ఛానల్ మందైతే మన ప్రొఫైలే కనపడతా ఉండాలి ఎప్పుడు కూడా. అలా కాకుండా ఏ హీరోయిన్ ఫోటోనో ఏ హీరో ఫోటోనో ఎవరెవరినో తీసుకొచ్చి పెడతా ఉంటారన్నమాట. అందులో మళ్ళీ ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోస్ కూడా పెడుతున్నారు. అలా కూడా పెట్టకూడదండి. ప్రొఫైల్ ఎప్పుడూ కూడా పేరు మీది, ఛానల్ మీది, ప్రొఫైల్ కూడా మీదే ఉండాలి ఎప్పుడు కూడా. యూట్యూబ్ ఇవన్నీ చూస్తుందండి. ఈ క్రియేటర్స్ అసలు ఎలా ఉన్నారు యూట్యూబ్ క్రియేటర్స్ అని అన్నీ చూస్తుంది అన్నమాట. మనం ఎక్కడన్నా ఒక జాబ్ చేస్తుంటే మన బాస్ మన గురించి ఎలా చూస్తాడో అలాగే యూట్యూబ్ కూడా మన గురించి అంతా చూస్తుంది. మన జాతకం అంతా యూట్యూబ్లోనే ఉంటుంది అన్నమాట. యూట్యూబ్ చేతుల్లోనే ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం అనేది 24 అవర్స్ అలా చూస్తూనే ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ప్రొఫైల్ మనదే ఉండాలి, మన పీకే ఉండాలి. ఇప్పుడు నా ఛానల్ ఉంది, నా ప్రొఫైలే ఉంటుంది అన్నమాట. నా వీడియోస్కి నా ప్రొఫైలే వస్తుంది. అలాగా ఎప్పుడు కూడా మీ పిల్లలే పెట్టడం, పేరు మీద పెట్టి మీ పిల్లల ప్రొఫైల్ పెట్టడం అలా కూడా చేయకూడదు. మీదే ఉండాలి. ఇప్పుడు దుర్గా లీలాధర్ అని ఉంది,
నా ఛానల్. మా వారిది నాది ఉంటుంది ప్రొఫైలు. అంతకుముందు నా ప్రొఫైల్ ఒకటే పెట్టుకునేదాన్ని అనమాట. ఛానల్ ఎవరిదైతే కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్ కనపడేలా చూసుకోండి. సెకండ్ది, ఈ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగైతే వేరే వేరే పీకులు పెడుతూ ఉంటే మటుకు ఛానల్కి ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యానర్ మాట. చాలామందికి బ్యానర్ అంటే కూడా తెలియదండి. మనం ఇప్పుడు ప్రొఫైల్ కనిపిస్తూ ఉంటుంది కదా, ప్రొఫైల్ పక్కన మన ఛానల్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన ఆ ప్రొఫైలు మన పేరు పైన కనిపిస్తూ ఉంటుందండి. దాన్ని బ్యానర్ అంటారు. ఆ బ్యానర్ను కూడా మనం క్రియేట్ చేయాలి. అక్కడ ఏదోటి మనకు సంబంధించింది బ్యానర్ పెట్టుకోవాలన్నమాట. అది కూడా మనం ఎడిటింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ బ్యానర్ కూడా చాలా బాగోవాలి, అందరికి అట్రాక్టివ్గా కనిపించాలన్నమాట. బ్యానర్ను కూడా చాలా అందంగా పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి, మనయే పెట్టుకోవాలి, వేరే వాళ్ళు అవి పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళదే ఆ బ్యానర్ కూడా వాళ్ళదే ఉండాలి. మన ఛానల్ ఓపెన్ చేయగానే వాళ్ళకి అవన్నీ కనపడాలి. మన పేరు కనపడాలి, మన ఫొటోస్, మన లోగోస్ కనపడాలి, మన బ్యానర్ అందంగా కనపడాలి. అన్నీ చూస్తేనే కదా ఇంట్రెస్ట్గా చూస్తారు. ప్లస్ వీడియోలు బాగా రావాలి, యూట్యూబ్లో రీచ్ బాగా రావాలంటే థంబ్నెయిల్, వీడియో టైటిల్, థంబ్నెయిల్ కూడా బాగా పెట్టడం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్నాకనే వీడియోస్ మనం అప్లోడ్ చేయాలి. థంబ్నెయిల్ అందంగా ఉంటేనే మన ఛానల్ గమ్మున చూస్తారు. మనం ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు బాగా వచ్చిందనుకోండి మంచిది, అదే ఓపెన్ చేసి చూస్తారు కదా. ఎవరైనా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే. అందుకే థంబ్నెయిల్స్ ఎప్పుడు కూడా అందంగా ఉండేలాగా, బాగా అందరికి అర్థమయ్యేలాగా, వాళ్ళు చదవగలిగేలాగా పెట్టాలన్నమాట. ఎవరైనా సరే మన ఛానల్ ఓపెన్ చేయగానే మన ప్రొఫైలు, ఛానల్ పేరు, మన బ్యానరు చూడగానే అంటే మన కంటెంట్ ఏంటని తెలుసుకోవాలి. మా బ్యానర్ మీద మనం ఏం చేస్తున్నాం అవన్నీ కూడా రాయాలన్నమాట. అవి రాసి పెట్టాలి. అలా అవన్నీ చూసి చదువుకునే మన ఛానల్ ఓపెన్ చేస్తారు. చూసే వాళ్ళకి అవన్నీ తెలుసుకోవాలన్నమాట. అవి తెలుసుకుంటే వెంటనే మనల్ని ఫాలో చేస్తారు. బాగా మనకి రీచ్ కూడా బాగా వస్తుందండి. మెయిన్ అవి ఫస్ట్ మన ఛానల్ ఓపెన్ చేయగానే కనిపించి అన్నీ నీట్గా అందరికి అర్థమయ్యేలా పెట్టుకోవాలి. ఈ 3 అయితే ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. చాలామంది అయితే చాలా లైట్ తీసుకుంటారు దీన్ని, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ రన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ఈ పాయింట్లు అవి చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ అల్గారిథం ఫలంగా కూడా మీకు హెల్ప్ అవుతాయండి నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ ఫాలో చేస్తే. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ కూడా ప్రాపర్గా రాయండి. మీ ఛానల్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ప్రాపర్గా రాయాలన్నమాట. మీరు ఏం కంటెంట్ చేస్తున్నారో అవన్నీ ప్రాపర్గా రాయాలి. రాసి దాన్ని కూడా చదువుతారు మన ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు. యూట్యూబ్ అల్గారిథం కూడా ఇవన్నీ చూస్తుందండి. అందుకే అవన్నీ నీట్గా ఉండేలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ మాట. మన ఛానల్ అయితే ఓపెన్ చేసాం, అంతా బాగానే ఉంది. సెట్టింగ్స్ ఉండాలి కదా, కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి ఛానల్ ఓపెన్ చేశాక. ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని చూద్దాం. మన కేటగిరీ ఏంటి, కీబోర్డ్స్ ఏమి ఇవ్వాలి, ఇలాంటివన్నీ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది కూడా చూసుకోవాలి. ఏమేమి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, ఏమి ఆన్ చేసుకోకూడదు, ఏమి ఆన్ చేసుకుంటే, ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మన వీడియోస్కి రీచ్ అనేది బాగా వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయండి మొత్తం డీటెయిల్స్గా. అవన్నీ కూడా మనం సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసుకోవాలన్నమాట. సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నాకనే మనం ఛానల్ క్రియేట్ చేసుకున్న దానికి ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఆ సెట్టింగ్స్ ద్వారానే మనకి వీడియోస్ రావటం, పెరగటం, వ్యూస్ పెరగటం, వీడియోస్కి వ్యూస్ పెరగటం, వ్యూస్ ఎక్కువగా రావటం అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా మెయిన్గా ఛానల్ స్టార్ట్ చేశాక సెట్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమేమి సెట్టింగ్స్ కావాలి, మనం ఏమేమి ఓపెన్ చేసుకోవాలనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసాం, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి కదండి. మనకి స్టార్టింగ్లోనే మన ఛానల్స్కి సబ్స్క్రైబర్స్ ఉంటారా అంటే ఉండరు. సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండరు కనుక మనం ఏం చేయాలంటే ఒక వారం, 2 వారాలు, అదే 1 వీక్ కానీ 15 డేస్ కానీ సబ్స్క్రైబర్స్ మనకి పెరిగే వరకు, వచ్చే వరకు షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేసాక స్టార్టింగే వీడియోలు పెట్టకూడదు, షార్ట్లు పెట్టుకోవాలి. షార్ట్లు పెట్టుకోవడం ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు అన్నమాట. అందుకే స్టార్టింగ్ మనం షార్ట్లు పెట్టుకుంటే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. ఎవ్రీడే 1 షార్ట్ వీడియో కానీ, లేకపోతే 2 కానీ, 1 కానీ 2 కానీ షార్ట్ వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కంపల్సరీ పెట్టుకోవాలి. మీ ఓపిక ఇంకా ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీకు అప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు. తర్వాత మీరు సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత మీరు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అలా లాంగ్ వీడియోస్కి కూడా వ్యూస్ రావటం అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మీరు లైవ్లు కూడా చేసుకోవచ్చు అండి. లైవ్ ఆప్షన్ కూడా వస్తుంది మనకి ఆటోమేటిక్గా. మనం సబ్స్క్రైబర్స్ పెరిగాక, వ్యూస్ పెరిగాక, మనం వీడియోలు పెట్టడం అప్లోడ్ చేశాక
మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగాక మనకి అన్ని ఆప్షన్స్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుంది అన్నమాట. మనం వీడియోల్లో, షార్ట్ వీడియోల్లో, లాంగ్ వీడియోస్లో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉండాలన్నమాట. మనం సబ్స్క్రైబ్ చేయమని చెప్తేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. మన వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళకి నోటిఫికేషన్ కింద వెళ్తుంది అన్నమాట. వాళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అలా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటుందండి. చాలామందికి లాంగ్ వీడియోస్ అంటే ఏంటి అన్న డౌట్ కూడా చాలామందికి ఉందన్నమాట. లాంగ్ వీడియోస్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇలాగే లాంగ్ వీడియో హారిజెంటల్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. 16:9 రేషియోలో మీ వీడియోస్ ఉండేలా చూసుకోండి. 9:16 రేషియోలో మీ షార్ట్ వీడియోస్ ఉండేలా చూసుకోవాలన్నమాట. లాంగ్ వీడియోస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మీరు ఎంతసేపు పెడతారంటే, డ్యూరేషన్ అంటే లాంగ్ వీడియో టైం అని అర్థం అన్నమాట. లాంగ్ వీడియో టైం ఎప్పుడు కూడా 8 నుంచి 10 మినిట్స్ ఉండేలా చూసుకోండి. ఆ పైన ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఆ వీడియో ఉండాలి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అర్ధగంట వీడియో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అలాగే రీచ్ రాదు ఎప్పుడు కూడా. 8 నుంచి 10 మినిట్స్ కానీ 12 మినిట్స్లో కానీ అయిపోయేలా చూసుకోవాలండి. ఛానల్స్ వాళ్ళు అర్ధగంట వీడియో పెట్టినప్పుడు వాళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి. నాకు సబ్స్క్రైబర్సే తక్కువ ఉన్నారు కదా, నేను అర్ధగంట వీడియో పెడితే వాళ్ళు చూస్తారా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే మనం 10 మినిట్స్ కానీ 8 మినిట్స్ కానీ వీడియో పెట్టామంటే కంపల్సరీ చూస్తారు. అది టైం తక్కువ కదా, టైం తక్కువ వీడియోస్ ఎక్కువ బాగా రీచ్ అవుతాయి అన్నమాట. వాటికే వ్యూస్ బాగా వస్తాయి, వాచ్ అవర్ కూడా బాగా వస్తుంది. ఆ వీడియో ఎలా ఉన్నది అనేది కూడా చూసుకోవాలండి. ఎంగేజింగ్గా ఉందా, బోర్ కొట్టకుండా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ మీ బోర్ కొట్టి విసుగు తెప్పించారంటే మీ ఛానల్ అసలు రీచ్ అనేది రాదండి. మీ వీడియోని ఎప్పుడు కూడా బోర్ కొట్టేలా చేయకూడదు. వాళ్ళు బాగా ఏదో మనం వీడియో తీసేస్తున్నామా పెట్టేస్తున్నామా అన్నది కాదు. మీరు వారానికి 2 నుంచి 3 వీడియోలు అప్లోడ్ చేసేలా చూసుకోండి. వారానికి 2 అయినా పెట్టుకోండి. అంతేగాని రోజుకి 2-3 వీడియోలు ఏదో అద్దం పద్దం లేని వీడియోలు పెట్టేస్తే ఎలాంటి వ్యూస్ ఉండదన్నమాట. ఒక వీడియో అప్లోడ్ చేసాక దానికి కొంచెం టైం ఇవ్వండి. వ్యూస్ రాకపోతే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు కంగారు పడిపోకూడదు. నేను వీడియో పెట్టాను వ్యూస్ రావట్లేదంటే ఎప్పుడు టెన్షన్ పడకూడదు. వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి. వీడియోస్కి ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వకండి. నా వల్ల కావట్లేదు వీడియోస్ చేయటం అనేసి ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. రీచ్ వచ్చేటప్పుడు ఎక్కువ గ్యాప్ ఇస్తే సడన్గా పడిపోతుంది అన్నమాట రీచ్ అనేది. నా ఛానల్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే అన్నమాట. నేను కూడా అలా రీచ్ వస్తూ ఉన్నప్పుడే నా ఛానల్ మానిటైజేషన్ అయినాక నేను వీడియోస్ పెట్టడం తగ్గించేశాను. సడన్గా రీచ్ అనేది పడిపోయింది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మన ఛానల్కి మంచి రీచ్ అనేది వస్తుందండి. వాచ్ అవర్స్ పెరిగి తొందరగా మానిటైజేషన్ అవ్వే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒక 5 మంత్స్ 6 మంత్స్లో అయితే 1 ఇయర్ తిరగకుండానే మానిటైజేషన్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వాలి, 1 ఇయర్ లోపు మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్పుడే మీ ఛానల్కి గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట. యూట్యూబ్ నుంచి మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చేసుకోవచ్చు. వైటీ స్టూడియోలో మొత్తం అన్నీ తెలుస్తూ ఉంటాయండి. మన ఛానల్ గురించి అన్నీ కూడా వైటీ స్టూడియో యాప్ కూడా పక్కన డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా మొత్తం అన్నీ చూస్తూ ఉండొచ్చు అన్నమాట. మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి హైప్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు వీడియో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అన్నమాట. మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి టిప్స్ అన్నమాట. ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఛానల్ రన్ చేసుకోండి. ఓకే, బాయ్.